రేయ్ అర్చనరా. అర్చన, ఏ వెళ్ళిపోతున్నావు? టైం అయింది, వెళ్తున్నాను. ఏ టైం అయిందా? సరే వస్తాను. అర్చన, నన్ను డ్రాప్ చేయమంటావా? లేదు రాజేష్, నేను అమ్మ మందుల కోసం ఇటు సైడ్ వెళ్ళాలి. పర్వాలేదు, నన్ను రమ్మంటే నేను వస్తాను. రాజేష్, మీ దారి ఇటు కాదు కదా, అటు కదా. మీరు మొహమాట పడద్దు, నన్ను మొహమాట పెట్టద్దు. వస్తాను. నీ దారి నా దారి వేరు కాదు అర్చన, ఇద్దరిది ఒకే దారి కావాలి. హలో, ఏంటి మీ ఫ్రెండ్ అలా వదిలేసి కలగంటున్నావా? కల్లో నా ఫ్రెండ్ తోటే వెళ్తున్నాను. ఇదిగో మధ్యలో నువ్వు ఇలా పిలిచి డిస్టర్బ్ చేసావు. కల్లో వెళ్ళడం కాదు, నిజంగా వెళ్ళడానికి ట్రై చెయ్యి. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఎవరు చెప్పారు? నా మనసు. అర్చనకి తండ్రి ప్రేమ దూరం కాకూడదనే నేను మీ విషయంలో నోరెప్పలేదు అంకుల్. అరే వచ్చేసారా? ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడే. ఇదిగో ప్రసాదం తీసుకోండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? కృష్ణ గురించి. అతను చాలా మర్యాద తెలిసిన మనిషి రాధా. నాకు ఏ ఇబ్బంది రాకూడదని పోలీసుల దగ్గర నా గురించి ఏమీ చెప్పలేదంటే అతని ఆలోచన ఎంత గొప్పదా అని ఆలోచిస్తున్నాను. అవునండి, సరిగ్గా నేనేం మాట్లాడాలనుకున్నానో ఆ విషయం గురించే మీరు మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇందాక గుళ్ళో అన్నపూర్ణ గారు కనిపించారండి. ఆవిడకింకా మన అర్చన్నే కోడలుగా చేసుకోవాలని ఉందండి. కృష్ణకు కూడా అర్చన అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అసలు మన అర్చనకి ఏదో ప్రమాదం జరగబోతుందని విని తనను రక్షించడానికి వెళ్ళాడంటండి. అలా వెళ్ళిన మనిషి ఇదిగో ఇలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నాడంట పాపం. నిజమే రాధా, ఈ విషయం నాకు తెలిసింది. మరింత ప్రేమున్న మనిషి భవిష్యత్తులో మన అమ్మాయిని ఎంత చక్కగా చూసుకుంటాడో మనం కొత్తగా చెప్పుకోక్కర్లేదు కదండి. మీరు కూడా అర్చన కృష్ణుల పెళ్లి గురించి కొంచెం ఆలోచిస్తే. తను కోరుకున్న మనిషితో పెళ్లి జరపడం కన్నా నాకు ఇంకే ఆనందం ఉంది చెప్పు. తను గొప్పింటి కోడలవుతుందంటే నేను మాత్రం సంతోషించనా? తనకు మంచి భవిష్యత్తు వస్తుందంటే నేను అడ్డుకుంటానా? అన్నీ కలిసొస్తే నేనెందుకు కాదంటాను, నేనెందుకు అడ్డుపడతాను? అయ్యో, మీరు అడ్డుపడతారని కాదండి. మీరు కూడా అర్చన కృష్ణుల పెళ్లి గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని. నేనెప్పుడూ మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు, కానీ ఈ ఒక్క కోరికని మీరు కాదనకండి. రాధా, ఈ పెళ్లి గురించి ఆలోచించాల్సింది నేను కాదు, హరిప్రసాద్ గారు. ఆయన నిర్ణయం మీదే ఈ శుభకార్యం ఆధారపడింది. కాబట్టి ఆయన నిర్ణయమే నా నిర్ణయం, ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం. హలో, ఎవరండి? సార్ 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 నమస్కారం సార్. హరిప్రసాద్ గారు చెప్పండి సార్. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. మీకు 100 ఏళ్ళు. ఈలోగా మీరే ఫోన్ చేశారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, అంతా భగవంతుడిదయ, మా హర్ష చేసిన కృషి. ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం సార్. అర్చన పెళ్ళ ఈ సమయంలోనా?
సార్ చేసేద్దామా సార్? చాలా సంతోషంగా ఉంది సార్. ఇది కలో నిజమో నాకు అర్థం కావటం లేదు. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. మీ పెద్ద మనసుకి నిజంగా నేను ధన్యుణ్ణి సార్. అలాగే సార్, మీరు రాగానే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. అలాగే సార్, ఉంటాను సార్. రాధా, హరిప్రసాద్ గారు ముందనుకున్నట్టు అర్చనకి కృష్ణకి పెళ్లి చేద్దామంటున్నారు. నిజమా? అవును, ఆయన లండన్ నుంచి రాగానే మిగతా విషయాలన్నీ మాట్లాడదామన్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. చూసారా ఎంత విచిత్రం? గుళ్ళో ఆ దేవుడు ముందు ఈ పెళ్లి గురించి అన్నపూర్ణమ్మ గారితో చర్చించడం ఏమిటి, వెంటనే హరిప్రసాద్ గారు అవునడం ఏమిటి? అంత ఆశ్చర్యంగా లేదు? అవును రాధా, సమయం రావాలే గాని అనుకోకుండా అన్ని శుభాలే జరుగుతాయి. హలో హర్ష, నేను రా. కోటి, ఏంట్రా? నీకు శుభవార్త. ఇప్పుడే హరిప్రసాద్ గారు ఫోన్ చేశారు. మన అర్చన కృష్ణల పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగా? చాలా సంతోషం రా. అవునరా, నేనైతే ఊహించలేదు. ఆయన ఒప్పుకుంటారని కల్లో కూడా అనుకోలేదు. అబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పావురా. ఒరేయ్, నాకెప్పుడో తెలుసురా, ఎన్ని అడ్డంకులొచ్చినా అర్చనా కృష్ణల పెళ్లి జరిగి తీరుతుందని నాకెందుకో అనిపించేదిరా. నిజమైన ప్రేమకున్న శక్తి అలాంటిదిరా. ఒరే కోటి, చూడరా, వాళ్ల పెళ్లి ఎంత గ్రాండ్గా చేస్తాను. ఈ వైజాగ్లో మళ్ళీ ఎవరూ అలా చెయ్యలేదు, చెయ్యలేరు అనేలా చేస్తానురా. నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఒరే, ఇప్పుడేంట్రా, పెళ్లిలో చూడు, అప్పుడురా అసలు ఆనందం. అర్చన కోరుకున్న వాడితో ఆమె పెళ్లి జరగబోతుందంటే ఇంకా అంతకంటే అదృష్టవంతరాలెవర్రా. ముహూర్తాల గురించి పంతులు గారిని అడుగుదాం. ఇంకా అన్ని పనులు టకటకా చేసేద్దాం. హరిప్రసాద్ గారు వచ్చేసరికి ఏ పనులు పెండింగ్లో పెట్టకుండా చేసేద్దాం. సరేనా? ఉంటానురా. సౌందర్య, అమ్మ సౌందర్య, ఆగమ్మా, ఇదేమి జరిగే పెళ్లి కాదమ్మా. దీన్ని ఆపడం ఎలాగో నాకు తెలుసమ్మా. అమ్మా సౌందర్య, తలుపు తీయమ్మా ప్లీజ్. అమ్మా, నా మాట విను. అమ్మా సౌందర్య, సౌందర్య, నా మాట వినమ్మా. తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకమ్మా ప్లీజ్. నా మాట వినమ్మా. సౌందర్య, నేనేం చావడం లేదు, వెళ్ళవు. కోటి, బాబు గారు మీరా? రండి బాబు గారు, కూర్చోండి. రా హర్ష, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏం పర్లేదురా. అమ్మా రాధమ్మా, ఇక మనకు వచ్చేవన్నీ మంచి రోజులేనమ్మా. ఆ భగవంతుడి దయ వల్ల అలాగే ఆశిద్దాం బాబు గారు. ఒరే కోటి, పంతులు గారు నీకు ఫోన్ చేశారా? లేదే. ఏ? అదేరా, దగ్గరలో 2-3 మంచి ముహూర్తాలుంటే చూసి చెప్పమన్నాను. చూసి నీకు ఫోన్ చేసి చెప్తానన్నాడే. బాబు గారు, దగ్గరలో అంటే మరీ దగ్గరలో పెడితే మనం పెళ్లికి సిద్ధపడగలమా? పెళ్ళంటే బోళ్ళు పనులుంటాయి మరి. దాని గురించి నువ్వేం కంగారు పడకమ్మా. ఈ రోజుల్లో పెళ్లి పనులంటే చాలా ఈజీ. డబ్బులు ఇస్తే చాలు, అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. అది సరేరా, కానీ మరీ ఇంత దగ్గర ముహూర్తం అంటే హరిప్రసాద్ గారు ఏమంటారు? ఎందుకైనా మంచిది ఆయన ఒక మాట కనుక్కుంటే. ఏంట్రా నీ చేదస్తాం? ఓ మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తాలు పెట్టించండి అని ఆయనే కదా అన్నారు. నాకు తెలిసి ఆయన వారంలో ఇండియాకు వచ్చేస్తారు. ఆ వచ్చిన వెంటనే ముహూర్తాలు పెట్టుకుంటే మంచిది. సరే. అమ్మా రాధమ్మా, పెళ్లి ఎలా జరుగుతుందో అని నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. అవును,
ఇంతకీ పెళ్లి కూతురు కనిపించడం లేదేంటి? విషయం తెలిసిన దగ్గర నుంచి సంతోషంగానే ఉంది, కానీ ఆ వెనకే కొంచెం కనిపించకుండా విచారంగా కూడా ఉంది బాబుగారు. అలాగా? అవును, అర్చన ఎక్కడుంది? లోపలుంది. అర్చన, ఒరేయ్, నేనే వెళ్ళి కనుక్కుంటాను. ఏమ్మా పెళ్లి కూతురా, పెళ్లి సెటిల్ అయిందనేసరికి మమ్మల్ని పలకరించడమే మానేశావు? అదేం లేదంకిల్, పెద్దవాళ్ళు మీరేదో పెళ్లి విషయాలు మాట్లాడుకుంటుంటే మధ్యలో నేనెందుకని రాలేదు, అంతే. అది సరే, ఇప్పుడు నీకు హ్యాపీగానే ఉందా? నాకు నచ్చిన మనిషితో మా ప్రేమ ఫలించి గెలిచి జరుగుతున్న పెళ్లిది. సంతోషంగా ఎందుకుండదు అంకిల్? ఉంటుంది. కానీ అదే సమయంలో పెళ్ళై అమ్మా నాన్నలకి దూరంగా వెళ్ళిపోతే పాపం వాళ్ళనెవరు చూసుకుంటారనే దిగులు మరో పక్క నన్ను బాధపడుతుంది అంకిల్. పెళ్ళై పుట్టింటికి దూరం అయ్యే ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే బాధేనమ్మా ఇది. ఓ కంట సంతోషం, ఓ కంట దుఃఖం అంటే ఇదే. రెండు అనుభూతులు ఏకకాలంలో అనుభవించేది ఇప్పుడేనమ్మా. దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించుకో. వాళ్ళని ఒంటరిగా వదిలి వెళ్తున్నాను అనుకోకు. ఓ మంచి కుటుంబానికి కోడలిగా వెళ్తున్నావన్న సంతోషాన్ని నీ కన్నవాళ్లకి వదిలి వెళ్తున్నావు. ఆ సంతోషంలో నువ్వు లేని లోటుని మర్చిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు. సరేనా? ఇక వాళ్ళని అతి జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ అంకులు ఉండనే ఉన్నాడుగా, అవునా? ఈ ఒక్క విషయంలోనే కాదంకిల్, మేం వేసే ప్రతి అడుగులోనూ మీరు మాతో ఉన్నారనే ధైర్యంతోనే ముందుకు వెళ్తుంటాం. అదే నమ్మకంతో హ్యాపీగా ఉండమ్మా. రేకోటి, నేను బయలుదేరతారా? కళ్యాణ మండపం వాళ్ళతో మాట్లాడాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అలాగా, నేను వస్తాను. రే, నువ్వెందుకురా? కారు డ్రైవ్ చేయడానికి. నీ డ్యూటీ అవర్స్ నీకు చాలరా? ఇది ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో చేసుకుపోయే పనే కదా. దీనికి మళ్ళీ నువ్వు రావాలా? అమ్మా రాధమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబుగారు. వస్తారా? ఏంటి సంగీత, ఇంకా వడ్డంలోనే ఉన్నావా? నేను కూర్చునేసరికి ప్లేట్లో ఐటమ్స్ అన్ని రెడీగా ఉండాలని చెప్పానా లేదా? చెప్పారు, విన్నాను. బిజీ అంటే ఏమో అనుకున్నాను, కానీ తినడానికి కూడా టైం లేనంత బిజీగా ఉంటారని నాకేం తెలుసు. అవును, మీరు పడుతున్న ఈ హడావిడంతా ఊళ్ళో వాళ్ళ పెళ్లి పనులకేనా? గుడ్, కరెక్ట్గా క్యాచ్ చేసావు. కొంచెం ఆ పచ్చడివి. ఊళ్ళో వాళ్ళకి చాకిరీ చేయడం అంటే మీకెంత హ్యాపీయో కదండి? మరే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏ, నీకేమైనా ఇబ్బందా? కొత్తగా వచ్చిన ఇబ్బందే ఉందిలేండి, అలవాటైపోయింది. చాలా మంచిది, కాస్త కూరై. ఇదిగో, ఇంకో ఆనందించదగ్గ విషయం ఏంటంటే, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా నేను అనుకున్నదే నెరవేరుతోంది. మరి ఇది నాకు సంతోషం కాదా? ఎందుకు కాదు? కాకపోతే మబ్బులు చూసి గొడుగు పట్టుకెళ్లడం వేస్ట్ అంటాను. ఏమో, గాలికి మబ్బులు చెదిరి వర్షం పడకపోతే పాపం గొడుగు మోతే మిగులుతుందని చెప్తున్నాను. ఈసారి ఏ గాలి వేయదు, వేసినా మబ్బులు చెదిరిపోవు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ పెళ్లి ఎంత అద్భుతంగా జరుగుతుందో చూడు. అవును, సౌందర్య ఎక్కడా? ఎందుకు? మీరు మాట్లాడే మాటలకి సంతోషపడుతుందనా? మీరెళ్లే వరకు తన గదిలోనే ఉండనివ్వండి. తాళి కట్టించుకున్న నేరానికి నేను పడుతున్న టార్చర్ చాలు. పుట్టిన పాపానికి అది కూడా భరించాలా? హలో, టార్చ్ లైటు అంటూ బాగానే ఆడిపోసుకుంటున్నావు గాని ముందు సౌందర్యని పిలు, నాతో కలిసి భోంచేస్తుంది. పిలిచి నేను బాధ పెట్టలేను. పిలవకపోతే నేను బాధపడకుండా ఉండలేను, కాబట్టి నేనే పిలుచుకుంటాను. అమ్మా సౌందర్య, అమ్మా సౌందర్య, వస్తున్నావా రావట్లేదా? రామ్మా, రా కూర్చో. సంగీత, సౌందర్య కూడా భోజనం వడ్డించు. బిడ్డ మీద తల్లిగా నీకు శ్రద్ధ లేకపోతే ఎలా చెప్పు?
తినమ్మా. గుడ్. చూడమ్మా, ఎవరికి ఎవరు రాసి పెట్టారో మనకు తెలీదు, అవునా కాదా? అర్చన కృష్ణల పెళ్లి నిశ్చయమైందమ్మా. అనుకున్నది జరగలేదని నిరాశపడకూడదు సౌందర్య. కృష్ణ అర్చనల పెళ్లికి నీకేం అభ్యంతరం లేదు కదమ్మా? వెరీ గుడ్. నువ్వు ఇలా మంచి అమ్మాయిలా మారిపోయావంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎప్పుడూ ఇలాగే ఉండు. నువ్వు ఇలా ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండదమ్మా. అర్థమైందా? ఓకే, కొంత అర్థమైంది. మిగతాది పోను పోను నీకే అర్థమవుతుంది. పెళ్లి పనులు చాలా ఉండిపోయాయమ్మా. ఎలా అవుతాయో ఏంటో. నువ్వు తింటుండమ్మా. అమ్మా సౌందర్య, నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందమ్మా. నాన్న, ఏం నాన్న అలా చూస్తున్నారు? నీ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూస్తున్నాను తల్లి. ఇన్నాటికి నీ మొహంలో సంతోషాన్ని చూస్తున్నానమ్మా. ఎందుకో నీ పట్ల నిన్ను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. తెలుసో తెలియకో నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. ఏ తండ్రి ఏ కూతుర్ని అలా బాధ పెట్టకూడదు. కానీ నేను నిన్ను బాధ పెట్టానమ్మా. నన్ను క్షమించు తల్లి. నాన్న, ఏం నాన్న ఆ మాటలు? అవునమ్మా, చాలా స్వార్థంగా ప్రవర్తించాను. నా స్వార్థం వల్ల నా కన్నబిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుందని నేను ఊహించలేకపోయాను. నా వల్ల నీకు మీ అమ్మకు మనశ్శాంతి లేకుండా చేశాను. కృష్ణ లాంటి మంచి మనిషి నీకు భర్తగా రాడు నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టం అమ్మా. ఆ అదృష్టాన్ని నేను చాలా ఆలస్యంగా గ్రహించాను. తలుచుకుంటేనే నేను సిగ్గుపడుతున్నాను. ఏమిటి కోటి, ఈ సంతోష సమయంలో ఆనందించాల్సింది పోయి ఆ కన్నీళ్ళేమిటి? మీరనుభవించిన ఆ కష్టాలు నష్టాలు ఇప్పటికి దాటాయి. అందుకు ఆనందించు. అవునండి, ఇక ఆ బాధల్ని గుర్తు చేసుకోకుండా ఉంటేనే మంచిది. అందుకే రాబోయే రోజుల్లో ఇక అంతా మనకు మంచే జరగాలని, రోజులన్నీ తీయగా ఉండాలని ఆశిస్తూ ఈ పాయసం చేశాను. ఈ తీపి తిని చేదనుభవాల్ని మర్చిపోండి. రాధమ్మా, ముందా పాయసం గిన్నె ఈ పిన్నికివ్వు. పిన్నిగారు, మీకు షుగరేమో పర్వాలేదా? ఉంటే ఉండని, ఇంకొన్ని మాత్రలు మింగడానికైనా సిద్ధంగా ఉంటాను గాని నా కూతురు చేసిన ఈ పాయసాన్ని తినకుండా ఉంటానా? సరే తినండి. అదిరిందమ్మా రాధమ్మా. రాధా, మరి నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. సరేనండి. అవును, హాస్పిటల్లో మనకు కావాల్సిన మనిషి ఉన్నారు కదా, చూడ్డానికి వెళ్ళావా? కృష్ణ గురించేనా మీరు అడుగుతున్నది? ఎక్కడండి, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఏదో ఒక పని, ఏదో ఒక సమస్య, వాటితోనే తెల్లారిపోతుంది. వెళ్ళడానికి ఎక్కడా సమయం దొరకట్లేదండి. చూడు, కావాల్సిన మనిషిని చూడాలనుకున్నప్పుడు మనకు సమయం కుదరదు. మనమే సమయాన్ని కుదుర్చుకోవాలి. ఇవాళ ఎలాగైనా సరే
వెళ్ళి కృష్ణన్ చూడు. వెళ్తున్నప్పుడు అర్చనను కూడా తీసుకెళ్ళి. అలాగేనండి. సరే, నేను వెళ్ళొస్తా. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే ఆంటీ. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఇప్పుడు నీకెలా ఉంది బాబు? బాగానే ఉందండి. నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది రాదమ్మా. వీళ్ళిద్దరి పెళ్లి అవుతుందో లేదో, వీళ్ళ ప్రేమకే అన్యాయం జరుగుతుందోనని భయపడ్డాను. మొత్తానికి న్యాయం జరిగింది, అది చాలు. నిజమేనండి. మొన్న లండన్ నుంచి బాబుగారు ఫోన్ చేసే వరకు వీళ్ళు పెళ్లి గురించి ఆలోచించడానికే భయపడేవాళ్ళం. వరం ఇచ్చినట్టుగా బాబుగారు ఫోన్ చేయడంతో అనుభవించిన కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయాం. అవును, బాబుని ఎప్పుడు ఇంటికి పంపిస్తా అన్నారు? ఇవాళ అనుకుంటు కదమ్మా. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడితే తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు ఆ ఫైల్స్ తీసుకెళ్ళమ్మా. వాడాల్సిన మెడిసిన్స్ అన్నీ రాస్తా అన్నారు. అలాగే. మేమిక్కడ ఇంకో నిమిషం ఉంటే మెడబట్టి గెంటేటట్టున్నావే. డాక్టర్ గారు మళ్ళీ బయటకు వెళ్ళిపోతారేమో, మనం వెళ్ళొచ్చేద్దామా?